హలో చెప్పండి. డిఎంఏ జోస్ నుంచి కాల్ చేస్తున్నాం అండి. సార్ చెప్పండి సార్. అదే మీరు ఏఎన్ఎం గురించి ఒక గ్రీవెన్స్ ఒకటి పెట్టారు కదా, అవునవును ఆయన వడ్డీలకి ఇస్తా ఉంది అది అనేసి. దానికి మేమేం చేస్తామండి, ఆయన పర్సనల్ లైఫ్ అది వడ్డీలకి ఇస్తున్నానంటే మా డిపార్ట్మెంట్ సంబంధం ఉండదు కదా సార్. డిపార్ట్మెంట్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఉండి వడ్డీ వ్యాపారం చేయడం తప్పు కదా. ప్రభుత్వ ఉద్యోగం ఉండి వడ్డీ వ్యాపారం చేయడం తప్పే, కానీ దాన్ని మేమేం చేసేది అంటున్నా. దాన్ని మీరు కంట్రోల్ చేయాలి కదా సార్. ఇప్పుడు మీ మేము ఎట్లా అండి చేస్తాము సార్? ఇప్పుడు మేము చెప్తే ఆమె వింటుందా? అట్లని చెప్పి మీరు ఒక పేపర్ మీద రాసింది సార్. ఇది నేను లోకాలకు తగ్గిపోతా అర్థం కదా. మీరు అట్లని చెప్పి ఒక మీరు పేపర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి, ఆమె పైన అంత అన్లీగల్ చేస్తాం కాదు సార్. ఒక డిపార్ట్మెంట్ ఈ విధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ విధంగా చేస్తారు, యాక్షన్ తీసుకోవాల్సింది మేమేం చేస్తామని ఏంటి మీ కంట్రోల్ కాదు. మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి పోయి కంప్లైంట్ ఇవ్వండి, తప్పే కదా. పోలీస్ స్టేషన్ అది మీ డిపార్ట్మెంట్ కార్డు మీకు ఇచ్చాం సార్. మీ దానిపైన మీరు విచారణ ఆదేశం చేయాలి, కానీ మీరు పోలీస్ స్టేషన్ మెడికల్ ఆఫీసర్ కూడా చెప్పినా, మెడికల్ ఆఫీసర్ మాట్లాడాడంట. నేను చెప్పినట్టు మాత్రం నిలిపేస్తుందా? మీరు ఆమె అంత తప్పు చేస్తానంటే ఏం యాక్షన్ తీసుకోమంటారు? ఆమెకి షోకాజ్ నోటీస్ ఇవ్వదా, మెమో ఇవ్వదా, దాన్ని బట్టి డిపార్ట్మెంట్ చర్య తీసుకోదా? అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండి వడ్డీ వ్యాపారం చేసి అక్రమంగా భూమి సంపాదించుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను మీరు. ఇప్పుడు అదంతా మెడికల్ డిపార్ట్మెంట్ చేస్తుందా? మెడికల్ అక్రమంగా సంపాదిస్తా ఉంటే దానికి మెడికల్ డిపార్ట్మెంట్ మేము వచ్చి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండి ఆ విధంగా చేయడం అది తప్ప కాదా? ఇప్పుడు తప్పని మీకు కూడా తెలుసు కదా. అవును సార్, నాకు తెలుసు కాబట్టి. మీరు చెప్పారా అంత మాట్లాడినారా మీరు? ఎవరు సార్? మీరు మాట్లాడినారా అంత? ఆమె తెలియదు సార్. ఎమ్మెల్యే పేజీ ఉందా? ఎమ్మెల్యే పేజీ నన్ను బెదిరించింది ఆమె. ఎమ్మెల్యే పేజీ బెదిరించింది సార్ ఆమె. ప్రూఫ్ ఏమైనా ఉందా? నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. ఏం రికార్డింగ్ ఉంది? పెట్టండి, వాట్సాప్ పెట్టండి. ఏం రికార్డింగ్ పెట్టండి సార్. ఆమె తీసుకుని కాజీ ప్రామిస్ ఒకటి ఉంది, 10 మందికి చెప్పిస్తాను నేను. అట్లా కాదండి, నేను మీకు అంత తప్పు అనిపిస్తే మీరు స్టేషన్ పోండి, ఆడ ఎస్ఐ గారు సిఐ గారు పిలిచి ఆమె విచారిస్తారు, ఏమన్నా చేస్తారు. మీకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పోలీస్ స్టేషన్ లోనే కానీ ఇప్పుడు మేము చేస్తామా? అది కాదు సార్. ఇప్పుడు మీ ఎక్కడ ఉంటా చెప్పండి, అక్కడ ఏ పాయింట్ వస్తానో నాకు ఇది మా బాధ్యత కాదని చెప్పి ఒక లెటర్ రాసేయండి. తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు సార్. మీ ఫోన్ మాట్లాడితే పెట్టేస్తే దాని అర్థమేమే. సరే కానీ మీ రెస్పాన్సిబిలిటీ పర్సన్ కదా ఎవరు? మీరు? నేను హెచ్ఓడి కాదు, మీరు లెటర్ ఇవ్వండి ఫస్ట్. మేము ఎట్లా ఇచ్చాము, అన్ని ఇచ్చాము. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ విధంగా చేయడం తప్పని చెప్పి మేము ఫిర్యాదు చేసాము. మీకు చేత అయితే యాక్షన్ తీసుకోండి, లేకపోతే మాకు చేత కాదు అని చెప్పి ఒక వైట్ పేపర్ మీరు ఫస్ట్ ఒక లెటర్ ఇవ్వండి మాకు. ఎందుకు సార్ ఇచ్చాము సార్? మెడికల్ ఇచ్చాము. మెడికల్ ఆఫీసర్ నుంచి మాకు రాలేదు. ఎంత బాగా మాట్లాడుతున్నారు సార్? మీకు అకౌంట్ ఉందే బాధ్యత ఉందే కదా? మీరు ఊరికి అరెస్ట్ ఉండదంటే మెడికల్ ఆఫీసర్ మీకు ఏం రిప్లై ఇస్తారు? మీ మాట్లాడదని నేను వస్తున్నా. మాకేం సంబంధం? మీ పోయి కంపెనీ అంటే మీకు చేత కదా? మీకు చేత కలదా? నీ వల్ల కలదా? నా వల్ల అయ్యేది కదా, చూపిస్తాను నేను. మీ పేరు నీ వల్ల ఏం చేసుకోపోయి, మీ పేరు చెప్పండి. నీ వల్ల ఏం చేసుకోపోయి లెటర్ నువ్వు మాట్లాడుతా ఉంటే చూడండి సార్, బాగా మాట్లాడండి. నీ వల్ల ఏమైతే చేసుకోమంటే నువ్వు మర్యాద ఇచ్చి మాడితే నేను మర్యాద ఇచ్చి మాట్లాడతాను. నేనేమంటాను, మీకు ఉంటాను. మీకు ఉంటే నేను అది చెప్తాను. మీరు లెటర్ పెట్టండి ఫస్ట్. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ విధంగా చేస్తా అని చెప్పి సంబంధిత మెడికల్ ఆఫీస్ మీరు లెటర్ ఇవ్వండి. మీ ఇష్టానికి మీరు వచ్చుకుంటే ఎమ్మెల్యే దగ్గర ఫోన్ చేపిస్తుంది అంటే ఆయన ఎమ్మెల్యే దగ్గర ఫోన్ చేపిస్తే మేమేం చేయడానికి? మీ రెస్పాన్సిబిలిటీ ఏదో చెప్పండి. మీరు ఒక లెటర్ ఇవ్వండి ఫస్ట్, దానిపైన మేము ప్రొసీడ్ అవుతాము. ఎట్లా ఇచ్చినాము? ఎవరు దగ్గర ఇచ్చినారు? మెడికల్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ ఏం చెప్పినారు దానికి? నేను యాక్షన్ తీసుకుంటాను. నేను ఇష్యూర్ కాపీ కూడా తెచ్చుకున్నాను. మీ పేరు మీ డిస్ట్రిక్ట్ చెప్పండి సార్. మీ పేరు చెప్పండి. ఎందుకు దాంతో ఏం పని చెప్పండి. మీరు ఫస్ట్ ఒక లెటర్ పెట్టండి మాకు. మేము అదే ఎట్లా పెట్టాము? పెట్టినారు కమిషన్ లో పెట్టా ఎట్లా మీ పేరు మీ అంత నిజాలు పోయినప్పుడు మీ పేరు డిస్ట్రిక్ట్ చెప్పాలి కదా. మాతో నీకేం పని అంటా ఉన్నా? మీకు రెస్పాన్సిబిలిటీ ఏదా? మీరు ఫస్ట్ ఒక లెటర్ పెట్టండి, దాని తర్వాత మీరు ఆన్సర్ చేయండి. నేను మా ఆఫీస్ పెట్టారా? అవును, ఆఫీస్ కి పెట్టాను. మా ఆఫీస్ కి పెట్టినారా? అవును, మెడికల్ ఆఫీస్ కి ఇచ్చేది చూడండి. మెడికల్ ఆఫీసర్ పిఎస్సి లో. అవును సార్. ఇప్పుడు వారికంతా ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ కదా? ఎవరు? మెడికల్ ఆఫీసర్ కదా? నేను క్యాజువల్ లో ఫోన్ చేసిన మీకు. క్యాజువల్ గా ఫోన్ చేసి మీ చాలా అయితే మీ పోలీస్ కంప్లైంట్ మీరు మాకేం సంబంధం, మీరు ఇచ్చేయండి అంటే అది మీ రెస్పాన్సిబిలిటీ. మెడికల్ ఆఫీసర్ ఫోన్ చేసి అదే చెప్తా ఉండ ఆయన. ఏమని?
ఆమె వడ్డీలకి ఇస్తా ఉంది, ఏం చేయాలి అంటాడు ఆయన. మాకు చేత కాదు అని చెప్పి ఒక ఎట్లా చేసింది మేము, మాకు చేత నువ్వు మెడికల్ మాట్లాడు ఏదైనా ఉంటే చెబుతా. నువ్వు ఇప్పుడు మీరు నాకు ఎందుకు ఫోన్ చేస్తా, మీ డిసిక్ చేసి మీ పేరు ఏం చెప్పండి.